హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రొయ్యలు వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేపుకోవాలి. రొయ్యలన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు తీసేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, మసాలా సామాన్లు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్, కారం, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసిన వంకాయ ముక్కలను వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసేసుకొని అందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే రొయ్యలు వంకాయ కర్రీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.